హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలనుకుంటున్నాను. నేను ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. సో, ఏంటి అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. సో, నేను చేసిన లేట్‌నెస్ అనేది మీరు చెయ్యకండి. సో, దానివల్ల మనం లాస్ అయ్యేదే ఉంటుంది. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఏమనుకుంటారు, ఓకే. యూట్యూబ్ ఛానల్‌ని క్రియేట్ చేసి షార్ట్స్ ఎట్లా పోస్ట్ చేయాలి, లాంగ్ వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి అని ఇలా కొన్ని నేర్చుకుంటారనమాట. సో, మనకి మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్‌లో మనం షార్ట్స్ గానీ, లాంగ్ వీడియోస్ గానీ పోస్ట్ చేస్తున్నామంటే అది ఏ విధంగా ఉండాలి? ఎలా ఉండాలి? అనే దాని మీద మనకనేది ఒక ఐడియా ఉండాలనమాట. సో, మనం దేనికైనా గానీ, ఏది చేసున్నా గానీ ఒక సర్టైన్ బోర్డర్ అనేది ఉంటుందనమాట. అలాగే యూట్యూబ్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉన్నాయి. మనం దాన్ని ఫాలో అవుతూనే వీడియోస్ అనేది చెయ్యాలి. ఒకవేళ మనం వీడియోస్ చేసినప్పుడు అది మా యూట్యూబ్ రూల్స్‌కి గానీ, లేదా వాళ్ళు పెట్టిన రూల్స్‌లో మనకు ఏమైనా కొంచెం అగెయినిస్ట్‌గా చేస్తే, మనకు స్ట్రైక్స్ అనేది వస్తూ ఉంటాయి. వార్నింగ్ స్ట్రైక్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇది మీరు వింటూనే ఉంటారు. నా ఛానల్‌కి ఇలా స్ట్రైక్ పడింది. సో, నా ఛానల్ డిలీట్ అయింది. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. సో, ఈ టిప్స్ ఫాలో అవ్వండి అనేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే కొంతమంది టెక్నాలజీస్ వాళ్ళు గానీ, ఎవరైనా నార్మల్ యూట్యూబర్స్ గానీ ఇలా థంబ్‌నెయిల్ మీద మనం చూస్తూనే ఉంటాం. సో, నాకొచ్చింది ఏంటంటే, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇప్పటికి నేను చేసిన మిస్టేక్ ఏంటో నాకు తెలీదు సీరియస్‌లీ. బట్ అది ఏ వీడియోకి అలా జరిగిందని కూడా నాకైతే ఐడియా లేదనమాట. సో, నాకైతే యూట్యూబ్ నుంచి ఒక వార్నింగ్ అయితే వచ్చింది. అది ఎందుకొచ్చింది? ఎప్పుడొచ్చింది? ఏ వీడియోకొచ్చింది? అనైతే నేను మీకు చెప్తాను. ఫస్ట్ నాకు యూట్యూబ్ వార్నింగ్ అనేది నవంబర్‌లో అయితే వచ్చిందనమాట. సో, నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. నేను ఎక్కువ షార్ట్స్ అవే పోస్ట్ చేస్తుంటా. రోజుకొక 3 షార్ట్స్ అలా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, లాంగ్ వీడియోస్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేదంటే ఒక 2 వీడియోస్ అలా పోస్ట్ చేసేదాన్ననమాట. సో, అందుకనేసే నేను అంతగా పట్టించుకోలేదు. మనం నార్మల్‌గా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయాలంటే క్రోమ్‌కెళ్ళి studio.youtube.com అనేసి ఆహ్, ఎంటర్ చేయగానే మనకి మన యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది కదా! సో, డాష్‌బోర్డ్ ఓపెన్ అవుతేనే మనకు లెఫ్ట్ సైడ్‌లో ఈ విధంగా అనేది కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా కనిపించింది నాకు. నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసేటప్పుడు. నేను అప్పుడు అంతగా పట్టించుకోలేదు. దాని గురించి కూడా నాకు అంతగా ఐడియా లేదు కాబట్టి నేను దాన్ని లైట్ తీసుకున్నాను. క్రోమ్‌లో మన డాష్‌బోర్డ్ అయితే ఇలా కనిపిస్తుంది కదా! సో, మనకిక్కడ రైట్ సైడ్ అయితే వార్నింగ్ అనేది ఇలా ఇచ్చుంటారు. సో, మనకిక్కడ కమ్యూనిటీ వయలేషన్ అనేసి ఇచ్చుంటారు. అక్కడ కింద మనకి రెడ్ కలర్‌లో వార్నింగ్ అని కనిపిస్తుంది చూసారా? సో, అలా ఉందనమాట. నేను చూసాను మళ్ళీ నేను దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకంటే అలా వస్తే నేను ఒకసారి కూడా దాన్ని క్లిక్ చేసి చదివాను. బట్ దాని తర్వాత ప్రాసెస్ ఏంటి అనేది నాకు తెలీదు. సో, ఇంకా నేను వదిలేసాననమాట. ఇంక నార్మల్‌గా షార్ట్స్ అప్‌లోడ్ చేయడం ఆహ్ లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేయడం అలా చేస్తా ఉండేదాన్ని. బట్ అది వార్నింగ్ వచ్చిన 90 డేస్ లోపు మనము దానికి సంబంధించింది వాళ్ళకి చెప్పాలి. అంటే వాళ్ళు మీరు యూట్యూబ్ రూల్స్ బ్రేక్ చేస్తూ మీరు ఇలా ఒక వీడియో చేశారు. నెక్స్ట్ టైమ్ గిన మీరు ఇలా చేశారంటే మీరు పనిష్మెంట్‌కి ఎలిజిబుల్ అవుతారు. లేదంటే మీకు ఒక స్ట్రైక్ పడుతుంది అనేసి జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇస్తారనమాట యూట్యూబ్ వాళ్ళు. అంటే ముందైతే ఆహ్, ఒక వార్నింగ్ 3 స్ట్రైక్స్ పడితే యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోయేది. మనం ఎన్ని కష్టాలు పడి కింద మీద పడినా మళ్ళీ ఆ ఛానల్ అనేది బ్యాక్ రాదనమాట. సో, ఇప్పుడు యూట్యూబ్ వాళ్ళు తీసుకొచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే ఫస్ట్ మనం ఇలా ఏదైనా చేస్తే ఒక వార్నింగ్ వస్తది. సరేనా? మనం ఆ వార్నింగ్ పీరియడ్ 90 డేస్ కదా! సో, దానిలోపు మళ్ళీ ఏదైనా అలాంటిది ఏదైనా వీడియోస్ చేసి మళ్ళీ ఇంకొక వార్నింగ్ అనేది వస్తుందనమాట. సో, స్ట్రైక్ రాదు. సో, ఇక్కడ మనకు వార్నింగ్‌లే 2 టైప్స్ వస్తది. తర్వాత ఫస్ట్ స్ట్రైక్, సెకండ్ స్ట్రైక్ వచ్చి థర్డ్ స్ట్రైక్ పడేటప్పుడు మన ఛానల్ డిలీట్ అయిపోతది. సో, మనకిక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో, ఈ 4 ఆప్షన్స్ రాకుండా చూసుకోవడమే బెస్ట్ అనుకుంటాను నేనైతే. ఓకే. వార్నింగ్‌లు ఇలా 2 టైమ్స్ వచ్చినాయంటే కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే యూట్యూబ్ వాళ్ళు మనకు చెప్తున్నారు. మీకిలా వార్నింగ్ వచ్చింది. మీరు ఫర్దర్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి అనేసైతే చెప్తారనమాట. సో, ఇది ఇప్పుడు కొత్తగొచ్చిన అప్డేటు. ఇది చాలా బెస్ట్ అని అనిపిస్తుంది నాకు. నాకు వార్నింగ్ వచ్చింది నవంబర్ 22 సంథింగ్ ఏదో ఒక వీడియోకొచ్చింది. ఆ వీడియో అనేది డిలీట్ అయింది. నేను డిలీట్ చేశానా అని తెలీదు. లేదా యూట్యూబ్ వాళ్ళే డిలీట్ చేశారా అని తెలీదు. నేను ఆ వార్నింగ్ ఫర్దర్‌గా
ఒక టెస్ట్ ఉంటుంది కదా! ఆ టెస్ట్ ఎలా కంప్లీట్ చేశాను, ఏంటి అనేది మీరు చూడండి. మీకు తెలుస్తుంది. సో, మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తే ఫర్దర్‌గా ఏం చేయాలి అనేసి ఐడియా లేకపోతే ఈ వీడియో అనేది మీకు యూజ్ అవుతుంది. ఇంకొకటి మీకు యూట్యూబ్‌లో ఇలాంటివి ఏదైనా మీరు ఫేస్ చేసినప్పుడు మీకేమీ తెలియదు, ఫర్దర్ ఏం చేయాలో ఏంటి అని తెలియనప్పుడు మీకు ఇలాంటి వార్నింగ్స్ గానీ, స్ట్రైక్స్ గానీ ఇలా ఏమైనా వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలియనిది తెలుసుకోవడానికి గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది. సో, గూగుల్ కన్నా కూడా మీకు తెలియని విషయాలు యూట్యూబ్ సంబంధించిందయితే యూట్యూబ్‌లోనే వెతకండి కరెక్ట్‌గా దొరుకుతారు. సో, చాలామంది అయితే ఆహ్, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలా ఎవరైనా స్ట్రగల్ అవుతుంటారు కదా! వాళ్ళకైతే యూజ్ అవుతుందనేసి రండి. నేను ఆ వార్నింగ్‌ని ఏం చేశాను, లైక్ టెస్ట్ ఎలా కంప్లీట్ చేశాను, నన్ను ఎన్ని క్వెషన్స్ అడిగారు, నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది చూసేద్దాం. క్రోమ్ ఓపెన్ చేసి studio.youtube.com కొడితే మన డాష్‌బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన ఛానల్ డాష్‌బోర్డ్ కింద ఛానల్ వయలేషన్ అని ఉంది కదా! సో, అక్కడైతే వార్నింగ్ అనేది ఇచ్చారనమాట. సో, దాని మీద క్లిక్ చేస్తే ఇలా అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ చూడండి కంటెంట్ డిలీటెడ్ బై ద యూజర్ అని ఉంది. సో, నేను డిలీట్ చేశానో వాళ్ళు డిలీట్ చేశారో తెలీదు. ఇక్కడ దాని పక్కనే టేక్ యాక్షన్ అని ఉంటుంది కదా! సో, దాని మీద అయితే క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇలా అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా ఓపెన్ అవ్వగానే ఒకసారి కమ్యూనిటీ గైడ్లైన్స్ చదవాలనుకుంటే మీరు అక్కడ పక్కన క్లిక్ చేసి చదవచ్చు. లేదంటే ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది కదండి, దానైతే క్లిక్ చేయండి కింద టేక్ యాక్షన్ అనేసి. అది క్లిక్ చేశారంటే ఇలా చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ పైన టెక్ ట్రైనింగ్ అని ఉంది కదా, మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదంటే కింద రైట్ సైడ్లో నెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడైతే నాకు 7 క్వశ్చన్స్ అనేది ఇచ్చారనమాట. సో, అందరికీ ఇలాంటి సేమ్ క్వశ్చన్సే వస్తుంది అనేసి ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా వస్తుంది. సో, మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మనం ఆ క్వశ్చన్ చదివి ఏదైనా రాంగ్ పెట్టినా మనకి ఇంకొక ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నాకు ఇచ్చింది అయితే చైల్డ్ అబ్యూస్ అండ్ సేఫ్టీ గురించి. నేనైతే ఫస్ట్ క్వశ్చన్కి అయితే రాంగ్ ఆన్సర్ పెట్టాను. సో, వాళ్ళైతే ఇక్కడ నేను పెట్టిన ఆన్సర్ రాంగ్ అనేసి చూపిస్తున్నారు. సో, నేను మళ్ళీ ఇంకొక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, అదైతే కరెక్ట్ అని వచ్చిందనమాట. సో, ఇలా మనం 7 క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చేయాలి. ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు చదవండి. చదివిన తర్వాత మీరు ఆన్సర్ అనేది పెట్టండి. మరీ అంత కష్టం ఏమి ఉండదండి. ఇంతకుముందే చెప్పాను కదండి, అందరికీ ఒకేలాగా అయితే క్వశ్చన్స్ అనేది రాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్గా వస్తుంది. సో, మనకి ఆప్షన్స్ తప్పు పెట్టినా రైట్ పెట్టే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా నెక్స్ట్ అనేది ఇంకా నేను కరెక్ట్ ఆన్సర్ అనేది పెట్టాను అనమాట. సో, అక్కడ కరెక్ట్ అనేది చూపిస్తుంది. ఇలా వార్నింగ్ వచ్చినప్పుడు దీని టైం 90 డేస్ అనమాట. సో, మనం 90 డేస్లోనే ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసి పెట్టేసామంటే వాళ్ళు మళ్ళీ మనం ఈరోజు కంప్లీట్ చేస్తే ఈ రోజు నుంచి నెక్స్ట్ 90 డేస్ వరకు మనకు టైం అనేది ఉంటుంది. ఎందుకంటే వార్నింగ్ మన డాష్బోర్డ్ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. మనము ఇలా టెస్ట్ రాసి వాళ్ళు మనకు వార్నింగ్ లాగా పంపిస్తారు కదా, దానికి 90 డేస్ టైం ఉంటుంది. ఆ 90 డేస్ టైం అయిన తర్వాత అది మనకు ఛానల్ వయలేషన్ అనేసి కింద వార్నింగ్ అని ఉంటుంది కదా, సో అదైతే వెళ్ళిపోతుంది మనకి, మన డాష్బోర్డ్లో మనకి కనిపించదు. సో, మనం నెక్స్ట్ టైం ఏదైనా వీడియోస్ కానీ ఏదైనా లాంగ్ వీడియోస్ చేసేటప్పుడు యూట్యూబ్ వాళ్ళ రూల్స్ బ్రేక్ చేయకుండా వీడియోస్ అనేది మనం చేసుకోవచ్చు. మనకి వార్నింగ్ అనేది 2 టైమ్స్ వస్తుంది కదండి. సో, ఆ 2 టైమ్స్ కూడా రాకుండా చూసుకోవడమే బెస్ట్. ఎందుకంటే మనకి ఎలాంటి టెన్షన్స్ ఉండదు, ఇవన్నీ చేసుకోవాలి అదంతా అనేసి ఏమి ఉండదు.
ఒకవేళ మనకు 2 వార్నింగ్స్ వచ్చింది, మళ్ళీ ఒక స్ట్రైక్ అనేది పడింది, మేము చెప్పినా వినకుండా మీరు యూట్యూబ్ రూల్స్ అనేది బ్రేక్ చేశారు అనేసి వాళ్ళు ఒక స్ట్రైక్ వేసినారనుకో, ఆ స్ట్రైక్ పడిన 1 వీక్ నుంచి మనం యూట్యూబ్లో ఎలాంటి షార్ట్స్ కానీ, లాంగ్ వీడియోస్ కానీ, లైవ్ స్ట్రీమ్స్ కానీ చేయడానికి కుదరదనమాట. సో అలా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ, గైడ్లైన్స్ తెలుసుకుంటూ, అప్డేట్లు అప్పటికప్పుడు తెలుసుకుంటూ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం అనేది చాలా బెస్ట్. ఓకేనా. ఇక్కడ నా క్వశ్చన్స్కి అనేది కూడా నేను మోస్ట్ రైట్ ఆన్సర్ ఇచ్చాను అనుకుంటాను. నాకు వచ్చిన 7 క్వశ్చన్స్ కూడా అన్ని చైల్డ్ అబ్యూస్కి సంబంధించిందే. సో మొత్తం నాకు ఈ 7 క్వశ్చన్స్ చైల్డ్ అబ్యూస్కి సంబంధించిందే వచ్చింది. దానికి రిలేటెడ్గానే వేరే క్వశ్చన్స్ అంటూ ఏం రాలేదు. మీరు ఆ క్వశ్చన్ చదవగానే మీకు అర్థమైపోతుంది ఇది కరెక్ట్ ఆన్సరా, రాంగ్ ఆన్సరా అనేసి. సో నాకైతే కొంచెం టైమే పట్టిందనమాట, అన్నీ చదువుతూ పెడుతున్నాను కదా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఇలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. మళ్ళీ మనకు తెలియకుండా చేసిన మిస్టేక్స్ వల్ల వార్నింగ్స్ రావడం, స్ట్రైక్స్ పడడం, తెలియకుండా మనకి 3 స్ట్రైక్స్ పడి ఒకవేళ ఛానల్ డిలీట్ అయిపోతే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పడిన కష్టం అంతా వేస్ట్ అయిపోతుందన్నమాట. సో అందుకనేసే మనం ఏదైనా వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు కానీ, వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ పెట్టాలి, పెట్టకూడదు అనే దాన్ని బట్టి కూడా మనం తెలుసుకొని వీడియోస్ అనేది పోస్ట్ చేయడం చాలా మంచిది. కొన్ని టెక్ ఛానల్స్ అయితే ఇలాంటి విషయాలన్నీ మనకు బాగా చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళని ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేది తెలుసుకుంటూ మనము వీడియోస్ అనేది పోస్ట్ చేసుకోవచ్చు. మనం మానిటైజేషన్కి దగ్గరుండి ఒకవేళ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయి ఓకే ఇంకా ఇన్కమ్ వచ్చిన టైంకి ఇలాంటి స్ట్రైక్స్, వార్నింగ్లని ఏమన్నా ఉంటే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుందన్నమాట. సో మీరు ఎప్పటికప్పుడు డాష్బోర్డ్ అనేది చెక్ చేస్తూ ఉండండి. ఇలా వార్నింగ్ వచ్చిందంటే చూసుకుంటూ ఉండండి. ఎప్పటికప్పుడు ట్రైనింగ్ కంప్లీట్ చేస్తూ యాక్షన్ తీసుకొని ఇలా టెస్ట్ అనేది కంప్లీట్ చేసేయండి. ఇది నా లాస్ట్ క్వశ్చన్ అండి. దీనికైతే ఆన్సర్ నేను ఒక 2 సార్లు అయితే తప్పు పెట్టాను అనమాట. సో రాంగ్ అని చూపించింది. మళ్ళీ ఇంకొకసారి బాగా చదివి కరెక్ట్ ఆన్సర్ అయితే నేను సెలెక్ట్ చేశాను. ఇంకా ఆన్సర్ కరెక్ట్గా పెట్టిన తర్వాత ఇంకొక మెసేజ్ అయితే చూపించిందనమాట నాకు. ఇక్కడ మీరు చూడొచ్చు. కావాలంటే నేను రాంగ్ ఆన్సర్ పెడితే కింద రాంగ్ అని అయితే చూపిస్తుంది. ఇక్కడ నాకు ఈ మొత్తం టెస్ట్ కంప్లీట్ చేయడానికైతే 7 minutes 30 seconds అనేది అయింది. నేను స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఫర్దర్ ఇలా వీడియోస్ చేయడానికి కోసం కొంచెం చదివి ఆన్సర్స్ అనేది పెట్టాను అనమాట. సో క్లియర్గా ఎక్కడ ఏం చేయాలి ఏంటి అనేసి పెట్టాను నేను. సో ఆన్సర్ అయితే చూసారా, ఫస్ట్ తప్పు పెట్టాను, రాంగ్ అని చూపించింది. మళ్ళీ ట్రై అగైన్ అని వచ్చింది, చెక్ చేసుకున్నాను, తర్వాత కరెక్ట్ వచ్చిందనమాట. సో 7 క్వశ్చన్స్కి కరెక్ట్ ఆన్సర్ పెడితే ఇక్కడ నాకు వచ్చింది చూసారా. నా వార్నింగ్ May 7, 2025కి ఎక్స్పైర్ అయిపోతుంది. సో May 7th తర్వాత అక్కడ డాష్బోర్డ్లో నుంచి నా వార్నింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. వన్స్ మీరు చేస్తే మళ్ళీ మీకు స్ట్రైక్ అనేది వస్తుంది అని చెప్తున్నారు వాళ్ళు. సో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయాలనుకున్నా కానీ యూట్యూబ్ రూల్స్ ఫాలో అవుతూ. ఇక నాకు మొత్తం చైల్డ్ అబ్యూస్ గురించి వచ్చిందండి క్వశ్చన్స్ అన్నీ, మీరు అందరూ చూసారు కదా. సో ఇలా అయితే మీకు వార్నింగ్ ఏమైనా వస్తే ఇలా అయితే టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో మంచి వీడియోస్ పెట్టండి, ఎలాంటి స్ట్రైక్స్ కానీ వార్నింగ్ కానీ తెచ్చుకోకండి. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్.